నిండా 20 ఏళ్లు లేని కుర్రాడు గొడ్డలి పట్టుకుని విలన్లని నరికితే తెరపై అది చూసి ఎవరన్నా నమ్ముతారా? ఛాన్సే లేదు. బాలయ్య స్థాయి కథానాయకుడు సమర్సింహారెడ్డి చేశాడంటే అర్థం ఉంది, కానీ మరి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లాడితో అంత హెవీ సబ్జెక్ట్ చేయడం రిస్కే. అవును, నిజమే. 2003వ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ ఊహించని సంచలనం సింహాద్రి. నందమూరి మూడో తరం ఆశాకిరణంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ రావడానికి ఇంకా టైం ఉందని అభిమానులు అనుకుంటున్న సమయంలో మెరుపులా వచ్చాడు. తాతయ్య కళనిరంలోని నటనని పెట్టుబడిగా పెట్టి రెండో సినిమా స్టూడెంట్ నంబర్ 1తోనే తన స్టామినా ఇది అని చాటాడు. సుబ్బుతో ఘోరంగా ఫెయిల్ అయిన ఆదితో గట్టిగా జెండా పాతాడు తారక్. ఆ ఊపులో తొందరపడి 2 సినిమాలు చేసినా అవి బోల్టా కొట్టాయి. మసాలా చిత్రాన్ని కరెక్ట్ లెక్కలతో తీస్తే ఆ సినిమాకి కనకవర్షం కురవడం ఖాయం. తేడా కొట్టిందంటే రక్తం వచ్చేలా విమర్శల రాళ్లు పడతాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ జీవితంలో ఎన్ని హిట్స్ ఉన్నా అడవిరాముడు స్థానం వేరే. మెగాస్టార్ చిరంజీవికి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా ఖైదీదే ఫస్ట్ ర్యాంక్. బాలయ్యకి సమర్సింహారెడ్డి. ఇలా ప్రతి హీరోకి మాస్ ఇచ్చిన బంగారు కిరీటం ఒకటి ఉంటుంది. తారక్కి 3 సినిమాలు తిరగకుండానే ఆది లాంటి వజ్రం వినాయకిచ్చాడు. దాన్ని మించిన కోహినూరు మరొకటి కావాలి. అది ఎవరిస్తారు? ఆదితో వచ్చిన స్టార్డమ్ని టెన్షన్ పెడుతూ 2002లో వచ్చిన అల్లరి రాముడు, నాగా 2 ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వెంటనే అలర్ట్ అయ్యాడు తారక్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేయకూడదని, ఆలస్యమైన పర్వాలేదు, బాక్స్ ఆఫీస్ మీద గట్టి దెబ్బ పడాలి, ఆకలి మీద ఉన్న పులి వేట ఎలా ఉంటుందో రుచి చూపించాలనుకున్నాడు. ఒకసారి రాజమౌళి తండ్రి గారైన విజేంద్ర ప్రసాద్ని కలిశాడు. ఆయన జస్ట్ కథలోని లైన్ చెప్పడం, అది తారక్కి విపరీతంగా నచ్చడం చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో రాజమౌళి అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే తారక్తో స్టూడెంట్ నంబర్ 1 సినిమా తీశాడు కాబట్టి ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. కాకపోతే అది గురువుగారు రాఘవేంద్రరావు స్టైల్లో తీసిన సినిమా అవడంతో తనలోని అసలు సిసలైన మాస్ డైరెక్టర్ని బయటికి తీసుకురావాలని ముందే రాసి పెట్టుకున్న సింహాద్రి చెప్పడం మొదలుపెట్టాడు. బేసిక్గానే కథ వినేటప్పుడు మధ్య మధ్యలో డైవర్ట్ అయ్యే అలవాటు ఉన్న మన తారక్ మొదటిసారి శ్రద్ధగా కూర్చున్నాడు. జక్కన్న నెరేషన్కి రోమాలు నిక్కబరుచుకుంటున్నా అదుముకొని మరీ చెవులను పూర్తిగా అప్పగించేశాడు తారక్. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ విని మతిపోయినంత పని అయింది. గుణపం తీసుకొని హీరోని పొడవడం అనే పాయింట్ ఎలా ఆలోచించాడో కానీ అది విన్న తారక్ షాక్ అయ్యాడు. నెల రోజుల్లో స్క్రిప్ట్ అంతా సిద్ధం చేశారు రాజమౌళి. సంభాషణ రచయిత రత్నంతో పాటు తన టీంని డే అండ్ నైట్ డ్యూటీకి రెడీ కమ్మని ఆర్డర్ వేశాడు రాజమౌళి. మరోపక్క కీరవాణి తన స్టూడియోలో మునిగి తేలుతున్నాడు. 2002 డిసెంబర్లో షూటింగ్ మొదలుపెట్టి మే నెలకంతా పూర్తి చేశారు. 8 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. ప్రీ రిలీజ్ పోస్టర్, ఆడియో రెస్పాన్స్, వర్కింగ్ స్టిల్స్తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. బయర్స్ ఎగబడి కొన్నారు. 13 కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది. 2 యావరేజ్ల సినిమా తర్వాత కూడా జూనియర్ మీద ఇంత నమ్మకమా అని ఆశ్చర్యపోయారు అందరూ. 2003 జూలై 9న సగర్వంగా థియేటర్లోకి వచ్చేశాడు సింహాద్రి. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అందులో ఎవరికి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నాగాకి కూడా ఇదే స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు కావాల్సింది వీటిని నిలబెట్టే నమ్మకమైన టాక్ రావాలి. అది అభిమానుల దీవెనలోనే కాకుండా మాస్ ఆడియన్స్ చేతుల్లో ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున వేసిన బెనిఫిట్స్ షోల నుంచి ఫ్యాన్స్ ఉద్వేగంతో బయటకొచ్చారు. ఇదిరా బొమ్మంటే అని అరుచుకుంటూ గేట్ బయటికి వెళ్లకుండా మళ్ళీ టికెట్ కౌంటర్ వైపు పరుగులు పెట్టారు. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడబుడ్డి పాటకి జనాలు థియేటర్లో గంతులేశారు. ముఖ్యంగా ఒళ్ళు గగురు పొడిచే ఆ సీన్ గురించి చెప్పాలి. గోదావరి పుష్కరాల బ్యాక్డ్రాప్లో సీన్ జరుగుతుంది. హఠాత్తుగా సింహాద్రి మీద పెద్ద గూండాల బ్యాచ్ దాడి చేస్తుంది. తన శక్తి మేర పోరాడుతూ ఒక్కొక్కరిని మట్టి కల్పిస్తాడు. సర్లే, ఇది అన్ని సినిమాల్లో చేశామనుకుంటున్న టైంలో నలువైపులా కమ్ముకున్న రౌడీలతో ఫైట్ చేస్తున్న సింహాద్రి నరసింహ అవతారం మొదలవుతుంది. అప్పుడు జరిగింది అనూహ్య సంఘటన. ఎక్కడో నది మధ్యలో బోటు మీద వస్తున్న తెల్ల పంచ వేసుకున్న ఆయన గట్టిగా సింగమలయ అని అరుస్తూ కత్తి విసరడం, దాన్ని మెరుపు వేగంతో అందుకున్న సింహాద్రి వెంటనే రౌడీలను నరకడం చూసి అప్పటిదాకా కుర్చీలో కూర్చున్న అభిమానులకి ఒక్కసారిగా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. అప్పుడు మొదలైన వైబ్రేషన్స్ ఈ రోజుకు ఇప్పటికీ 21 ఏళ్ళు పూర్తయిన సింహాద్రి వైబ్రేషన్స్ అలాగే ఉన్నాయి. ఈ రోజుకి సింహాద్రికి 21 ఏళ్ళు నిండాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.